రాజ్యసభ అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. 7 రాజ్యసభ స్థానాలకు తమ అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేసింది. మధ్యప్రదేశ్ నుంచి మీనాక్షి నటరాజన్కు అవకాశం కల్పించింది హైకమాండ్. ఇక కర్ణాటక నుంచి మల్లికార్జున ఖర్గే మరోసారి బరిలో నిలిచారు. అటు పవన్ ఖేరా, మన్సూర్ అలీఖాన్కు కర్ణాటక నుంచి అవకాశం కల్పించారు. రాజస్థాన్ నుంచి నీరజ్ డాంగి, తమిళనాడు నుంచి ప్రవీణ్ చక్రవర్తి, జార్ఖండ్ నుంచి ప్రణవ్ ఝాకు అవకాశం కల్పించింది ఏఐసీసీ. మరింత సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపీకృష్ణ మనకు అందిస్తారు. గోపి, రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. కర్ణాటక నుంచి కాంగ్రెస్ తరఫున 3 అభ్యర్థులను ప్రకటించారు. మల్లికార్జున ఖర్గే, పవన్ ఖేరా, మన్సూర్ అలీని కర్ణాటక నుంచి ప్రకటించారు. ఇక తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు అవకాశం కల్పించారు. ఇక రాజస్థాన్ నుంచి నీరజ్ ను అభ్యర్థిగా ఎంపిక చేయడం. ఇక తమిళనాడు నుంచి ప్రవీణ్ చక్రవర్తిని కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఇక జార్ఖండ్ నుంచి పవన్ ఝాను రాజ్యసభ బరిలో నిలపడం జరిగింది. అయితే కొద్దిసేపటి క్రితమే ఈ జాబితాను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అధికారికంగా విడుదల చేయడం జరిగింది. అయితే ఇటీవల కర్ణాటకలో రాజీనామా చేసిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సంబంధించి ఆయనను రాజ్యసభకు ఎంపిక చేస్తామంటూ కూడా ఆయనకు ఆఫర్ ఇవ్వడం జరిగింది. ఆయన తిరస్కరించడంతో మరోసారి మల్లికార్జున ఖర్గేకు అవకాశం కల్పిస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. హరీష, థాంక్యూ గోపి.